నేడు కడప మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. ఇవాళ జరిగే ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే మాధవి, మేయర్ సురేష్ బాబు మధ్య ఆధిపత్య పోరుతో గత 6 నెలలుగా సమావేశం జరగలేదు. ఇవాళ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగకుంటే బాడీ రద్దయ్యే అవకాశం ఉంది. గత 6 నెలలుగా మున్సిపల్ సమావేశం జరగలేదు. 6 నెలలు సర్వసభ్య సమావేశం నిర్వహించకపోతే మున్సిపల్ యాక్ట్ ప్రకారం కమిటీ రద్దయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఎలాగైనా నిర్వహించాలని వైసీపీ చూస్తోంది. కార్పొరేషన్ సమావేశం జరగకుండా అడ్డుకుంటారని, భద్రత కల్పించాలంటూ ఇప్పటికే కోర్టును మేయర్ సురేష్ బాబు ఆశ్రయించారు. నేడు కడప మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. ఇవాళ జరిగే ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే మాధవి, మేయర్ సురేష్ బాబు మధ్య ఆధిపత్య పోరుతో గత 6 నెలలుగా సమావేశం జరగలేదు. ఇవాళ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగకుంటే బాడీ రద్దయ్యే అవకాశం ఉంది. గత 6 నెలలుగా మున్సిపల్ సమావేశం జరగలేదు. 6 నెలలు సర్వసభ్య సమావేశం నిర్వహించకపోతే మున్సిపల్ యాక్ట్ ప్రకారం కమిటీ రద్దయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఎలాగైనా నిర్వహించాలని వైసీపీ చూస్తోంది. కార్పొరేషన్ సమావేశం జరగకుండా అడ్డుకుంటారని, భద్రత కల్పించాలంటూ ఇప్పటికే కోర్టును మేయర్ సురేష్ బాబు ఆశ్రయించారు. రైట్, నేడు కడప మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. అయితే ఇవాళ జరిగే ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. కడప కార్పొరేషన్ సమావేశం ఈ రోజు అత్యవసరంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 6 నెలల తర్వాత ఉన్నట్లుండి ఈ రోజు కడప కార్పొరేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక విధమైనటువంటి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే 6 నెలల నుంచి సమావేశం ఏర్పాటు చేయకుండా అత్యవసరంగా ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం వెనక గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 6 నెలల తర్వాత ఈ సమావేశం ఏర్పాటు చేయకపోతే మొత్తం కౌన్సిల్ అంతా రద్దయ్యేటటువంటి పరిస్థితి ఉన్నందువలన ఈ రోజు అత్యవసరంగా మేయర్ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో జరిగినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యే మాధవిరెడ్డిగా అలాగే మేయర్కు మధ్య జరిగినటువంటి కుర్చీ గొడవ ఏదైతే ఉందో గత 6 నెలల కింద అంటే జరిగినటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని 6 నెలల నుంచి ఈ సమావేశం ఏర్పాటు చేయకుండా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గత సంవత్సరం అంటే 2024 డిసెంబర్ 23 తర్వాత 23 జరిగినటువంటి సమావేశం తర్వాత ఈ రోజు మళ్ళీ ఈ రోజు జూన్ అంటే 20వ తేదీ ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. అయితే గతంలో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కుర్చీ ఏదైతే ఉందో మేయర్ పక్షలో ఎక్సాఫిషియా మెంబర్ అయినటువంటి మేయర్ కుర్చీ వేయలేదనేటువంటి ఇష్యూతో గతంలో జరిగినటువంటి గొడవలకు సంబంధించి ఇంతవరకు ఈ సమావేశం అనేటువంటిది మేయర్ ఏర్పాటు చేయకపోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య గతంలో జరిగినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం ఏదైతే ఉందో గత సంవత్సరంలో జరిగినటువంటి జూలైలో చెత్తకు సంబంధించి చెత్త సేకరణలో కూటమి ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆ చెత్త సేకరణలో కూటమి ప్రభుత్వము ఫెయిల్యూర్ అయిందనేటువంటిది నేపథ్యంలోనే కార్పొరేషన్ కు సంబంధించిన కార్పొరేటర్లు చేసినటువంటి ఆరోపణలను అలాగే మేయర్ ఎవరైతే ఉన్నారో మేయర్ ఇంటి వద్ద చెత్తంతా ఎత్తుకుపోయి ఈ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు వేసినటువంటి నేపథ్యంలో ఇద్దరి మధ్య జరిగినటువంటి గొడవకు సంబంధించి ఆ ఇష్యూస్ చిలికి గాలివానగా తయారై ఇద్దరి మధ్య కేసులు నమోదు చేసేటటువంటి పరిస్థితి అయితే గతంలో జరిగింది. దాన్ని బేస్ చేసుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి రెండో సర్వసభ్య సమావేశం ఏదైతే ఉందో దానికి సంబంధించి
ఆ కార్పొరేషన్ లో జరిగినటువంటి సమావేశంలో ఇద్దరి మధ్య చెత్త ఇష్యూతో పాటు కుర్చీలో జరిగినటువంటి కుర్చీ కోసము ఎక్సెప్షా మెంబర్ చేసేటటువంటి కుర్చీకి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఇద్దరి మధ్య గొడవలు జరగడం అప్పటి నుంచి ఈ సర్వసభ్య సమావేశమైనటువంటిది పూర్తిగా ఎత్తిపెట్టడం జరిగింది. అయితే ఈ రోజు జరిగేటటువంటి ఈ సర్వసభ్య సమావేశంలో ఏ విధంగా జరుగుతుంది, గొడవ జరుగుతుందా లేదా, ఇద్దరు మేయర్ అలాగే ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఈ సమస్యలపైన చర్చిస్తారనేటువంటిది కూడా ఉత్కంఠ అనేటువంటి నెలకొంటుంది గ్రేసి. రైట్ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ.